ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ చాలా శ్రద్ధగా ఉండండి. కొద్ది నిమిషాలు దేవుని ఒక మాటను క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాం. దేవుని సన్నిధానికి వచ్చిన మనమందరం కూడా దేవుని మాటలు వినడానికి వచ్చాం. ఈరోజు మనం దేనికి ఇక్కడ కూడుకున్నామంటే దేవుని యొక్క మాటలు మనము ఆలకించడానికి కూర్చున్నాం. ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ మారుమనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నానని పౌలు భక్తుడు చెబుతున్నాడనమాట. అసలు ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంది? ఈ పౌలు అనే వ్యక్తి ఎవరు అనేది మనం తెలుసుకుందాం. ఈ పౌలు అనే వ్యక్తి రోమియుడికి చెందిన వ్యక్తి అన్నమాట. ఆ కాలంలో రోమియులు పరిపాలిస్తున్న కాలంలో రోమియులతో కలిసి ఈ పౌలు అనే వ్యక్తి ఉండేవాడనమాట. ఈ పౌలు ఎవరంటే దేవుని గూర్చి దేవుని అడుగుజాడలో నడిచిన వ్యక్తి కాదు. అసలు దేవుడు అంటే ఎవరో కూడా తెలియదు. అసలు యేసుప్రభు వారు ఉన్నారా అనే సంగతి కూడా ఆయనకి తెలియదు. భూమి మీదకి వచ్చినప్పుడు సువార్తను ప్రకటించినప్పుడు అనేక కార్యాలు చేసినప్పుడు అనేక క్రియలను చేసినప్పుడు ఈయన అక్కడ లేడు. కానీ దేవుని గురించి మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. ఈయన పూర్వము ఎవరైతే దేవుని ఆరాధించేవారో, ఎవరైతే భక్తిగా జీవించేవారో వారందరినీ కూడా ఏం చేశాడంటే చంపివేసేవాడు అనమాట. ఎవరికైతే యేసుప్రభు వారిని అంగీకరించి ఎవరైతే భక్తిగా జీవిస్తూ ఉన్నారో వారు ఎక్కడెక్కడ ఉన్నారో కనుక్కొని మరి వారిని చంపివేయడం జరుగుతుంది. మనం చూస్తాము 9వ అధ్యాయంలో ఈ పౌలు అనే భక్తుడు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రయాణమే వెళ్తున్నప్పుడు దమాస్కు అనే మార్గములో యేసుప్రభు వారు పౌలుని దర్శించడం చూస్తాము. పౌలుని దర్శించిన తర్వాత పౌలు కన్నులు పోవడం కానీ 3 రోజులు ఏమి తినకుండా ఉండటం కానీ ఉండటం జరుగుతుంది. దాని తర్వాత ఏం జరుగుతుందంటే ఆ దర్శనంలో దేవుడు కనిపిస్తాడనమాట. పౌలుకి కనిపించి, ఎవరయ్యా, ఎవరు ఇక్కడ ఇంత వెలుగు ప్రకాశిస్తుంది, ఎవరు వచ్చారని భక్తుడైన పౌలు కేకలు వేస్తూ ఉంటాడు. అప్పుడు యేసుప్రభు వారు అంటారు, నీవు చంపివేస్తున్న బిడ్డలను, నీవు హింసించిన దేవులను, నీవు ఎవరికైతే విరోధంగా నిలబడతా ఉన్నావో వారి దేవుడను నేను సజీవుడను అని పౌలు భక్తుడితో మాట్లాడటం జరుగుతుంది. జరిగిన తర్వాత ఈయన మనోనేత్రాలు తెరవబడి యేసు ప్రభు దాసుడిగా ఉండటానికి మనం చూస్తాము. అక్కడనే మనం చూడగలిగితే 9-10 వచనాలలో 9వ అధ్యాయం కానీ 10వ అధ్యాయం కానీ ఉంటుంది. ఈ పౌలు అనే భక్తుడు పూర్వము హింసలు చేసేవాడంట, దోషాలు చేసేవాడంట, హత్యలు చేసేవాడంట. ఇంచుమించుగా 3000 మందిని నరికిన చరిత్ర ఈయనకుంది. ఈయన హిస్టరీ ఏంటిది? ఆయుధాలు పట్టిన హిస్టరీ. ఈయన హిస్టరీ ఏంటిది? రౌడీజం చేసిన హిస్టరీ. ఈయన చరిత్ర ఏంది? మొత్తం పూర్వం హింసాత్మకమైన చరిత్ర అన్నమాట. అలాగే ఒక్కసారి మారగానే దేవుని దగ్గరికి వచ్చి దేవుని సువార్తను చెప్తుంటే ఎవరైనా వింటారా? వినరు. ఎందుకంటే ఈయన గురించి తెలుసు. ఇప్పుడు ఎవరైనా దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు బుద్ధిగా మంచిగా కూర్చుంటారు. అదే బయట వాళ్ళని చూస్తే అసలు ఈమెనా, ఇంటికాడ నోరు తెరిస్తే ఈమెతో మాట్లాడతామా, ఈమె ఇంత మంచిగా కూర్చుంది అని మీరు ఆలోచిస్తారా లేరా? అలాగే ప్రజలు కూడా ఏమని ఆలోచిస్తున్నారంటే, ఇతను ఎవరు? క్రీస్తు ఆరాధించే ప్రజలకి, భక్తి కలిగిన ప్రజలకి విరోధంగా ఉన్న వ్యక్తి ఈరోజు సువార్తను ప్రకటిస్తున్నాడు. అసలు ఏం జరిగిందంటే, అక్కడున్న శిష్యులు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది, ఈయన మార్గం మధ్యలో దేవుడు దర్శించాడు, ఈయన మనోనేత్రాలు తెరిచారు, అందుకోసమే దేవునికి సాక్షుడిగా ఉండటానికి దేవుడు కృప చూపాడు అని శిష్యులు చెప్తాడు. దేవుడు కూడా ఒక మాటను వాడటం మనం చూస్తాము. ఈ పౌలైన భక్తుడిని దేనికోసం వాడుకున్నాడంటే తన సాధనం కోసము వాడుకోవడానికి పిలుచుకున్నాడని మనం చూస్తాము.
దేవుడు కూడా ప్రతి మనిషి పట్ల ఒక చిత్తాన్ని కలిగి ఉంటాడండి. ప్రతి ఒక్క మానవుడి పట్ల ఒక ప్రణాళికని కలిగి ఉంటాడు. దేవుడు సేవకుల పట్లనే కాదు, దేవుడి శిష్యుల పట్లనే కాదు, దేవుణ్ణి ఆరాధించే వారందరి పట్ల కూడా, ప్రతి ఒక్కరి పట్ల కూడా దేవుడు ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం అనేది కలిగి ఉంటాడు. అది ఎప్పుడైతే జరుగుతుందంటే, నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడతావో, ఎప్పుడైతే దేవుని అంగీకరిస్తావో, ఎప్పుడైతే దేవుని మార్గంలో నువ్వు నడుచుకుంటావో, ఎప్పుడైతే భక్తిగా జీవిస్తావో, అప్పుడు నీ జీవితంలో ఆ ఉద్దేశాన్ని సఫలపరుస్తాడనమాట. దేవుడి పౌలుని దర్శించినప్పుడు పౌలు విరోధంగా మాట్లాడలేదు, విరోధంగా నడుచుకోలేదు, మౌనంగా ఉండి అంగీకరించాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు. మార్చుకున్న తర్వాత ఈయన చేసిన పని ఏంటంటే, అందరికన్నా మంచి పని ఏంటంటే సువార్తను చెప్పడం ప్రారంభించాడనమాట. ఇక్కడ మనం చూడగలిగితే ఈ పౌలు అనే వ్యక్తి డేరాలు కుట్టే వ్యక్తి. డేరాలు అంటే ఏంది? పూర్వము ఈ ఇటుక పిల్లలు, సిమెంట్లు ఏమి ఉండేవి కాదు. ఒక టెంట్ అంటే ఇప్పుడు మీరు కూర్చున్నారు కదా, పట్టాలు దారాలతో కుడతారు కదా, అటువంటి విధంగా డేరాలు కుట్టి అమ్మేవాడు అనమాట. అది వాళ్ళ నాన్నతరం నుంచి వస్తున్న వారి వృత్తి. అలాగే ఈయన కూడా పనిచేసే పని ఏంటంటే డేరాలు కుట్టడం. ఈ డేరాలు కుడుతున్నప్పుడు, ఆయన పని చేస్తున్నప్పుడు డేరాలు అమ్మాలి కదా. ఏదైనా వస్తువు తయారు చేసినప్పుడు మనం అమ్ముతాం కదా, అమ్ముతామా అమ్మమా? అలాగే ఈయన డేరాలు తయారు చేసినప్పుడు కూడా, అమ్మేటప్పుడు కూడా ఏం చేసేవాడంటే దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడు అనమాట. దేవుని సువార్తను ప్రకటించేవాడు. ఈ దైవజనుడిలో ఈ భక్తుడిలో మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇతను దేవుని సువార్తను ప్రకటించే వ్యక్తిగా ఉన్నాడు. ఇక్కడ కూడా చెప్పిన మాట ఏంటంటే, ఆ అజ్ఞాన కాలం అని ఎందుకు అన్నాడంటే, ఆ కాలంలో బైబిల్ లేవు, దేవుని వాక్యం లేదు, దేవుని బోధ లేదు, ఇలాగా సువార్త చెప్పే రోజులు కూడా కావు. అంటే అప్పుడు దేవుడు అంటే ఎవరో కూడా తెలియని రోజుల్లో ఉన్నారు. అందుకోసమే ఈ భక్తుడైన పౌలు ఏమంటున్నాడంటే, ఆ అజ్ఞాన కాలం అంటే జ్ఞానం లేని కాలంలో ఉన్నారు ప్రజలందరూ కూడా అని భక్తుడు చెప్తున్నాడు అనమాట. ఈ భక్తుడు కూడా కొన్ని ప్రదేశాలు దర్శించి, ఆయా ప్రదేశాలు దర్శించి దేవుని సువార్తను ప్రకటించి దేవుని సేవ చేయడం ప్రారంభించాడు. ఇంకా అనేక చోట్ల సంఘాలను కట్టినట్టుగా మనం చూస్తాము. ఇంచుమించుగా 14 పత్రికలు రాశాడు అని కూడా మనం చూస్తాము. ఈయన దేవుని కోసము చనిపోవడానికి కూడా సిద్ధపడి ఉన్నట్టుగా మనం చూస్తాము. అయితే ఈ వాక్యాన్ని గురించి మర్మం ఏందయ్యా అంటే, ఈయన పలు ప్రాంతాలు తిరిగి ఒక ప్రాంతానికి వస్తాడనమాట. అక్కడే మనం చూసుకున్నట్లయితే 17వ అధ్యాయము 1వ వచనంలోనే ఉంటుంది. 17వ అధ్యాయము అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం అనుకుంటా, చూడండి. పదహారు వచనం, అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనంలో ఉంటుంది. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా, ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచి అతని ఆత్మ 17వ వచనం ముఖ్యం. కాబట్టి సమాజ మందిరములలో వారితోనూ ప్రతి దినమున సంత వీధిలో తన్ను కలుసుకొని వారితోనూ. ఇక్కడ పౌలు ఏం చేశాడంటే, ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అక్కడి నుంచి ఏథెన్సు అనే ప్రాంతానికి వచ్చాడనమాట. ఊరి పేరు ఏం పేరు? ఏథెన్సు. జంపనూరు పాలెము, పరసవారి పాలెము, నిజాంపట్నము, అడవులదీవి, రేపల్లి, ఇవన్నీ ఊరి పేరు ఏ విధంగా ఉన్నాయో ఆ కాలంలో కూడా అదే విధంగా ఏథెన్సు అనే ఒక ఊరు ఉందన్నమాట. ఆ ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతంలో భక్తుడైన పౌలు ఏం గమనించాడంటే, ఇక్కడ అనేక విగ్రహారాధనలు జరుగుతూ ఉన్నాయి, నిజమైన దేవుణ్ణి అంగీకరించడం లేదు. అందుకోసమే భక్తుడైన పౌలు ఆ మాటను వాడాడనమాట. ఏ కాలం అంటది? అజ్ఞాన కాలం. ఎందుకని అజ్ఞాన కాలం అనే పదాన్ని వాడాడంటే, ఆ కాలంలో ఎక్కువగా విగ్రహాలను పూజిస్తూ ఉండేవాడు అనమాట. ఒక బొమ్మలను, చెక్కబడిన బొమ్మలను కానీ, ఒక బండ మీద చెక్కిన శిల్పాలను కానీ ఆరాధించేవాళ్ళు అనమాట. ఆరాధించినప్పుడు ఈయన భక్తిపరుడు కదా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కదా, దేవుణ్ణి అనుసరించేవాడు కదా. ఈయన హృదయంలో కలిగిన ఆలోచన ఏంటంటే,
వీళ్ళందరూ కూడా దేవుని నమ్ముకోలేదు, వీళ్ళందరూ కూడా మార్పు చెందలేదని పశ్చాత్తాపం కలిగి వీరికి నేను సువార్త చెప్పాలని అక్కడ ఏం చేస్తున్నాడంటే అక్కడున్న మందిరాల దగ్గరలోనూ, సంత వీధుల్లో అంటే కూరగాయల బజార్లోనూ, అంటే షాపులు ఉండే ప్రదేశంలోనూ ఎక్కువ జనాభా ఎక్కడైతే సంచరిస్తూ తిరుగుతూ ఉంటారో అక్కడికి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండేవాడు అనమాట. దేవుడు నిజ దేవుడి గురించి మాటలు చెబుతూ అక్కడున్న ప్రజలకి బోధిస్తూ ఉండేవాడు అనమాట. బోధించిన తర్వాత అక్కడున్న కొంతమంది ఏం చేశారంటే ఆయనని పట్టుకొని, వీడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏదో బోధన బోధిస్తున్నాడు, ప్రజలందరినీ మారుస్తున్నాడు, ఒక తెలియని దేవుణ్ణి బోధిస్తున్నాడని ఆయన పట్టుకొని అక్కడే వారు విచారం చేసే సభకు తీసుకొని వెళ్ళి ఆయనని అడిగారనమాట. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావయ్యా, ఒక కొత్త బోధని బోధిస్తున్నావు, ఎక్కడిది ఈ మాటలన్నీ నువ్వు చెబుతున్నావు, అసలు ఎవరు నువ్వు అని చెప్పినప్పుడు ఆ సమాజ మందిరంలో కూడా భక్తుడైన పౌలు ఏం చెబుతున్నాడంటే మీకు తెలియబడని దేవుడు ఒకడున్నాడు, ఆయనే యేసు ప్రభు, ఆయన ద్వారానే తప్ప వేరొక దేవుడి యందు పరలోక రాజ్యము లేదు, ఆయన నమ్ముకుంటేనే కానీ మీరు రక్షించబడతారు, ఆయన నమ్మకపోతే అగ్నిగుండంలో పడిపోతారని చెప్పి అక్కడి నుంచి వెళ్ళటం జరుగుతుంది. వెళ్ళిన తర్వాత కూడా అక్కడ మనం చూడగలిగినట్లయితే 22వ వచనాన్ని చదువుదాం. 22వ వచనం, 17వ అధ్యాయము 22వ వచనము. పౌలు అరేపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, మీరు సమస్త విషయములలో ఈ మాట బిగ్గరగా చెప్పండి. ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద చాలు నేను చెప్తాను. ఇక్కడ భక్తుడైన పౌలు సమాజ మందిరంలో తీసుకెళ్ళినప్పుడు ప్రశ్నిస్తున్నప్పుడు పౌలు ఏమని సమాధానం చెప్తున్నాడంటే, అయ్యా ఈ ప్రాంతానికి వచ్చాను నేను, ఈ ప్రాంతంలో అటు ఇటు తిరుగుతూ ఉండగా నాకు ఒక మందిరం కనబడింది, ఆ మందిరంలో కొన్ని విగ్రహాలను చూశాను, వరుసగా ఇలా పెట్టి ఉన్నాయి, కొన్ని విగ్రహాల మీద బొమ్మలు ఉన్నాయి, కానీ చివరి విగ్రహం మీద మీరేమని రాశారంటే తెలియబడని దేవుడు అని మీరు రాసి అక్కడ ఆ బండని పెట్టారు, మిగతా బండల మీద ఏమున్నాయి, వేరే వేరే బొమ్మలు ఉన్నాయి అని చెప్పి ఆయన భక్తుడైన పౌలు ఏమని సెలవిస్తున్నాడంటే, మీరు ఆరాధిస్తున్న విగ్రహారాధన మీకు కనబడతా ఉన్నాయి, మీరు పూజిస్తున్న బొమ్మలు మీకు కనబడతా ఉన్నాయి, కానీ మీరు చివరిగా ఉంచిన తెలియబడని దేవుడు అని మీరు ఉంచారు కదా, ఆ దేవుడినే నేను ప్రకటిస్తూ ఉన్నాను. నువ్వు ఏ దేవుడి కోసమైతే వెతుకుతున్నావో, మీరు ఏ దేవుడిని అయితే వెతుకుతున్నారో ఆ దేవుడు మా దేవుడే అని పౌలు భక్తుడు అక్కడ బిగ్గరగా చెప్పడం జరుగుతుంది. ఇంకా ఏమని వర్ణించాడంటే, ఆయన భూమి ఆకాశములను సృజించిన దేవుడు. మనం ఈ భూమి మీద నిలబడడానికి గల కారణం ఎవరు? దేవుడు. మనం ఈ భూమి మీద జీవించగలగడానికి కారణం ఎవరు? దేవుడు. ఈ దినమున మనం సజీవులుగా ఉన్నామంటే కారణం ఎవరు? దేవుడు అని సాక్ష్యం చలవిస్తున్నాడు. ఈరోజు కూడా మనం తెలుసుకోవాల్సిన ఈ వాక్య భాగ్యం ఏంటంటే, ఆ కాలంలో దేవుని వాక్యము లేదు, ఆ కాలంలో దేవుని దైవ సేవకులు లేరు, ఆ కాలంలో దేవుని గురించి చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. కానీ ఎవరూ లేనప్పుడు దేవుడు చూసి చూడనట్టుగా ప్రజలని విడిచిపెడతాడంట. ఎందుకోసము? దేవుడు మాటలు చెప్పడానికి ఎవరూ లేరు కాబట్టి, దేవుడు అంటే వాళ్ళకి ఎవరో తెలియదు కాబట్టి వారిని వదిలేస్తారంట. కానీ ఈ కాలంలో ఏమంటున్నానంటే, దేవుడు ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకని ఆజ్ఞాపిస్తున్నాడు? ఈరోజు నీకు సువార్త చెప్పడానికి అనేక మంది సేవకులు ఉన్నారు, నీకు సువార్త వినడానికి అనేక రకాలమైన సదుపాయాలు ఉన్నాయి. నువ్వు సువార్త వినాలంటే ఫోన్ ద్వారా అయినా వినొచ్చు, ఫోన్లో వాక్యాన్ని పెట్టుకొని అయినా వినొచ్చు, ఇంకా ఆయా ప్రాంతాలలో సభలకు వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది. నీవు ఏ విధంగా అయినా సువార్తను వినగలుగుతున్నావు, దేవుని మాటలను వింటూ ఉన్నాం. కానీ వింటూ ఉన్నావు, నీవు ఏం చేయాలంటే నీ హృదయాన్ని మార్చుకున్నావా?
ఈరోజు ప్రశ్న ఏంటంటే, జ్ఞానం కలిగిన రోజులు, టెక్నాలజీ కలిగిన రోజులు, ఈ కాలంలో దేవుని నీవు అంగీకరించి ఉన్నావా? దేవుడంట 33.5 ఏళ్ళు భూమి మీద జీవించాడండి. 33.5 ఏళ్ళు జీవించిన తర్వాత 30 ఏళ్ళు దాటిన తర్వాత 31వ సంవత్సరం కానించి దేవుని సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. ఆయన ఏమని సువార్తను ప్రకటించాడు? అందరూ కూడా మారు మనసు పొందాలి, అందరూ కూడా రక్షణ పొందాలి, దేవుని రాజ్యంలో చేర్చబడాలని దేవుడు వాక్యాన్ని ప్రకటించు వచ్చాడు. మారు మనసు నిమిత్తమై ఆయన బోధ చేసినట్టుగా మనం చూస్తాం. చూసిన తర్వాత మనం చూడగలిగితే యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం ఉంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం. ఆయన తన సఖీల వద్దకు వచ్చాను కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యేసు ప్రభు వారు స్వయాన భూమి మీద ఉన్న ప్రజల కోసం వచ్చాడు. ఎందుకోసము? మనం చేసిన పాపం కోసం, ఆదాము చేసిన పాపం కోసం, మనుషులు చేసిన పాపాల కోసం ఆయన భూమి మీద పరలోకాన్ని విడిచిపెట్టి, ఆ మహిమగల రాజ్యాన్ని విడిచిపెట్టి నీ కోసము నా కోసము ఈ భూమి మీదకి రావటం జరిగింది. వచ్చిన తర్వాత 3.5 సంవత్సరాలు దేవుని సువార్తను బోధించాడు, అనేక కార్యాలను చేశాడు, అద్భుతాలను చేశాడు, గుడ్డివాడిని బాగు చేశాడు, కుంటివాడిని లేపాడు, రక్తస్రావం కలిగిన స్త్రీని రోగాలను బాగు చేశాడు, అనేక క్రియలు కూడా చేసినట్టుగా చూసాం. కానీ ఇక్కడ అన్నీ చూసిన ప్రజలు కూడా, అవన్నీ కూడా కళ్ళారా చూసిన వాళ్ళు కూడా దేవుణ్ణి ఏం చేశారంటే అంగీకరించలేదన్నమాట. ఎందుకోసం అంగీకరించలేదంటే వారు అజ్ఞానం కలిగి ఉన్నారనమాట, జ్ఞానం కలిగి లేరనమాట. ఈరోజు కూడా దేవుడు ఎవరో తెలిసి కూడా, నిజమైన దేవుడు ఎవరో నువ్వు తెలిసి కూడా నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వకుండా, నీ హృదయంలో దేవునికి స్థానం ఇవ్వకుండా, నీవు దేవుణ్ణి అంగీకరించకుండా ఉన్నట్లయితే నీవు కూడా ఆ యూదులలో ఒక దానివిగా ఉంటావు అన్నమాట. ఆ యూదులలో అంగీకరింపని వ్యక్తిగా నీవు ఉంటావు అన్నమాట. వాళ్ళకి మనకి తేడా ఏం లేదు. వారు దేవుని క్రియలు చేశారు, వారు దేవుని ఏమిటి నడుచుకున్నారు, దేవుని భక్తిగా జీవించారు, దేవుని వాక్యాలు వింటూ ఉన్నారు. దేవుడు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఎంతమంది ఉన్నారని ఇంచుమించుగా 5,000 మంది దాకా ఉన్నారు. అవునా కాదా? ఉన్నారా లేదా? 5,000 మంది ఆయనతో పాటు తిరిగారా లేదా? ఆయన అనేకులకి ఆహారం పంచినట్టుగా చూస్తాం కదా. 2 రొట్టెలు 5 పంచినట్టుగా మనం చూసామా లేదా? అవన్నీ చూశారు, దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకున్నారు, దేవుడి కార్యాలను అనుభవించారు. కానీ చివరిగా దేవుణ్ణి అంగీకరించలేకపోయారు. ఈరోజు కూడా దేవుని ఆశీర్వాదం పొందుకుంటున్న నీవు, దేవుని కాపుదలలో ఉంటున్న నీవు, దేవుని రక్షణ నీడలో ఉంటున్న నీవు దేవుణ్ణి అంగీకరించావా? భక్తుడైన పౌలు అంటున్నాడు, పూర్వము జ్ఞానం లేని దినాలు ఉన్నాయి, తెలివి లేని మనుషులు ఉన్నారు, మూర్ఖమైన మనుషులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు ఎవరో తెలియదు. మట్లను ఒక ఆకారముగా చేసి అక్కడ పెట్టారంటే వాళ్ళకి అదే దేవుడు అనమాట. ఈ రోజున మనం ఒక మట్టిని ఒక ఆకారం చేసి రోడ్డు మీద పెడితే నమ్ముతారా? నమ్మరు. ఎందుకంటే ఏముంది? జ్ఞానం వచ్చింది, తెలివి పెరిగిపోయిందనమాట. మనం చూస్తామా లేదా? ఇప్పుడు ఎవరైనా రోడ్డు పక్కన ఒక రాతి బొమ్మలను పెడితే మనం చూస్తాం, ఏంద్రే వీళ్ళు పిచ్చోళ్ళు, దానికి అనేక రకాల పూజలు చేస్తూ ఉన్నారు, అనేక రకాలు క్రియలు చేస్తూ ఉన్నారు అని కొంతమంది ఆలోచించుకుంటారు. కానీ పూర్వం అట్ట కాదండి, ఏది కనబడితే అదే దేవుడు అంట. అందుకోసమే భక్తుడు అంటున్న మాట ఏంటంటే, దేవుడు చూసి చూడనట్టుగా వదిలేశాడు. కానీ ఈ దినాలల్లో దేవుడు ఆజ్ఞాపిస్తున్నది ఏంటంటే, నీవు జ్ఞానం కలిగిన వ్యక్తివైతే, నీవు తెలివి కలిగిన వ్యక్తివైతే, దేవుని నమ్ముకున్న వ్యక్తివైతే నీవేం చేయాలంటే నీ హృదయాన్ని మార్చుకోవాలని సెలవిస్తున్నాడు. లూదియా కూడా దేవుడు అంటే ఎవరో తెలియదు, మనలాగే మామూలు వ్యక్తి. భక్తుడైన పౌలు ఆమె ఉంటున్న ప్రదేశానికి వచ్చి ఇలాగే బహిరంగ సభ పెట్టి దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె శ్రద్ధగా వినింది, దేవుని వాక్యాన్ని అంగీకరించింది, ఆమె హృదయాన్ని తెరుచుకుంది, మారు మనసును పొందుకుంది. ఆమె రక్షణ పొందుకోవటమే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా దేవుని మార్గంలో నడిపించుకుంది. ఈరోజు కూడా దేవుని మాటలు ఎన్నో వింటున్నాం. 5 సంవత్సరాల నుంచో 3 సంవత్సరాల నుంచో పుట్టుక నుంచో
ఎప్పటి నుంచో దేవుని వాక్యాన్ని వింటున్నాం. కానీ వింటున్న నీవు, వినగలిగిన చెవులతో దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్న నీవు నీ హృదయంలో దేవునికి స్థానం ఇస్తున్నావా? దేవునికి చోటు ఇస్తున్నావా? అందుకోసమే భక్తుడు అంటున్నాడు, నువ్వు మారుమనసు పొందాలి. జ్ఞానం కలిగిన రోజులు అన్నమాట ఇవి, తెలివి కలిగిన రోజులు అన్నమాట ఇవి, అన్ని సదుపాయాలు కలిగిన రోజులు అన్నమాట ఇవి. నీవు ఇంకా కూడా మారుమనసు పొందకుండా, రక్షణ అనేది పొందకోకుండా మూర్ఖ జీవితం జీవిస్తే ఏమి లాభము? భక్తుడైన పౌలు భక్తుడు అదే మాట అంటున్నాడు, నీకు జ్ఞానం అయితే ఉన్నట్లయితే, తెలివైతే ఉన్నట్లయితే, బుద్ధి అయితే ఉన్నట్లయితే నీవు దేవునికి చోటిస్తావు. దేవుని అంగీకరించిన వారు ఎవరండి? దేవుని వాక్యం సెలవిస్తుంది, మూర్ఖులంట దేవుని అంగీకరించిన వారు. ఇంకో మాట చెప్పనా, దేవుని వాక్యాన్ని అంగీకరించని వ్యక్తులు ఎవరంటే ముళ్ళ చెట్టు వంటి వారు అన్నమాట. మనం చూస్తాము, అదే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక స్త్రీ కనబడుతుంది, రక్తస్రావం కలిగిన స్త్రీ. ఆమె 12 సంవత్సరాలతో జబ్బుతో బాధపడుతూ ఉన్నదన్నమాట. 12 సంవత్సరాల నుంచి రోగంతో బాధపడుతూ ఉన్నది. 12 సంవత్సరాల నుంచి తిరగని హాస్పిటల్ అనేది లేదు, వెళ్ళని ప్రదేశం అనేది లేదు, ఖర్చు పెట్టని రూపాయి అంటూ లేదు. ఆమెకున్న యావత్ ఆస్తి అంతా కూడా ఆమె రోగం కోసం ఖర్చు పెట్టినట్టుగా మనం చూస్తాం. ఈరోజు ఖర్చు పెట్టిన తర్వాత ఎవరో చెబుతున్నారు, ఆ ప్రాంతంలో యేసుప్రభు వారు వెళ్తున్నారు, ఆ ప్రదేశంలో యేసుప్రభు వారు వెళ్తున్నారు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళినట్టయితే, ఆయన నిన్ను ముట్టుకున్నట్టయితే నిన్ను బాగు చేస్తాడు అని చెప్పినప్పుడు ఆమె వెంటనే వెనక నుంచి వెళ్ళి యేసుప్రభు వారిని వస్త్రాన్ని ముట్టుకోగానే స్వస్థత కలిగింది. నమ్మింది దేవుని మాటను. ఈరోజు అనేక మందులు నువ్వు సువార్తను ప్రకటిస్తున్నావా? రక్షింపబడిన వ్యక్తి సువార్తను ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. రక్షణ పొందుకొని వ్యక్తి సువార్తను అంగీకరించే వ్యక్తిగా ఉండాలి. ఇక్కడ భక్తుడైన పౌలు చేసే వృత్తి ఎంత పాటిదండి? డేరాలు కొట్టడం. డేరాలు కొట్టడం అంటే మామూలుగా చెప్పాలంటే పట్టాలు కొట్టడం, ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇంటి మీద పట్టాలు కొట్టడం అన్నమాట. ఆ వృత్తి చేసుకుంటూ దేవుని వాక్యాన్ని ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు. నీవు కూడా నీవు చేలికి వెళ్ళినప్పుడు, బజారుకి వెళ్ళినప్పుడు, వేరే ఊరికి వెళ్ళినప్పుడు, వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు, నువ్వు వేరే చోటికి వెళ్ళినప్పుడు దేవుని మాటలు మాట్లాడుతున్నావా? భౌతికమైన మాటలు మాట్లాడుతున్నావా? లోక సంబంధమైన మాటలు మాట్లాడుతున్నావా? ఒక్కసారి ఆలోచించండి. భక్తుడైన పౌలు తన జీవితాన్ని ఏ విధంగా మార్చుకున్నాడంటే, ఆ మాటలోనే మీరు అర్థం చేసుకోవాలి. నా బ్రతుకుట క్రీస్తే, నేను జీవించేదంతా దేవుని కోసమే, నాలో ప్రాణం ఉన్నంత వరకు నేను దేవుని కోసమే జీవిస్తాను. ఎందుకంటే దేవుడే ఇచ్చాడు ఇవన్నీ. భూమి ఆకాశాన్ని కలుగజేసిన వాడు ఎవరు? చెప్పాలి, నోరు తెరిచి చెప్పండి. భూమిని సృజించిన వాడు ఎవరు? ఎవరుందా అందరికీ? లేదా? భూమిని సృజించిన వాడు ఎవరు? దేవుడు. ఆకాశంను సృజించిన వాడు ఎవరు? దేవుడు. నక్షత్రాలను సృజించిన వాడు ఎవరు? దేవుడు. మొక్కలను చేసిన వాడు ఎవడు? దేవుడు. మనిషిని చేసిన వాడు ఎవరు? దేవుడు అని చెప్తున్నాడు. దేవుడిని అంగీకరిస్తున్నావా మరి నువ్వు? అన్నీ తెలుసు. అందుకనే భక్తులైన పౌలు అంటున్నాడు, జ్ఞానం ఉంది నీకు, బుద్ధి ఉంది నీకు, కానీ దేవునికి చోటు ఇవ్వడం లేదు. తెలుసు ఎవరు చేశారో ఈ సృష్టిని, తెలుసు ఈ ఊపిరిని మనకు ఎవరు ఇస్తున్నారో. ఒక్కసారి 5 సెకండ్లు గాలిని ఆపేస్తే ఏమవుతుంది చెప్పాలి? చచ్చి కూర్చుంటాం ఎక్కడో అక్కడే. చెప్పాలి, చనిపోతామా బ్రతికుంటామా? ఊపిరి లేకపోతే హాస్పిటల్లో చూస్తాం, కొట్టుమిట్టుకులు ఆడుతూ ఉంటారు. అట్లా ఆ మంచం మీద, ఆ బెడ్ మీద కొట్టుమిట్టుకులు ఆడిపోతాయి. ఎందుకని? ఆక్సిజన్ అందక. ఎప్పుడైతే నిన్ను దేవుడు పట్టించుకోవడం ప్రారంభిస్తే, దేవుడు నీ పైన దృష్టించడం ప్రారంభిస్తే, ఒక్కసారి నీ మీద కన్ను వేస్తే కనుక ఎవరు కూడా నిన్ను రక్షించరు. ఎందుకోసం నిన్ను రక్షించాలి? ఎందుకోసం నేను రక్షిస్తున్నాడంటే, నువ్వు ఆ నరకంలో పడిపోవద్దు, నువ్వు ఆ అగ్నిగుండంలో పడకూడదు. దేవుడి రాజ్యంలో నువ్వు చేరాలని, దేవుడితో నువ్వు ఉండాలని, యుగాలు తరతరాలు ఆ మహిమగల రాజ్యములో దేవుణ్ణి కీర్తించాలని, స్తుతించాలని, ఆరాధన చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడైనా ప్రేమించేవాడేనండి. దేవుడు ప్రతిసారి మనం ప్రేమిస్తాడు. అందుకని దేవుడు అంటాడు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంట, కానీ మనమే
ప్రేమించం దేవుణ్ణి. కృతజ్ఞత కలిగిన భావం లేని వారు ఎవరంటే మనుషులే. 10 మంది దేవుని దగ్గరకు వచ్చారు, 10 మందిని బాగు చేశాడు. కృతజ్ఞత కలిగిన వ్యక్తి ఎవరు? ఒక్కడే. 9 మందికి ఏమైంది? కృతజ్ఞత లేదు. ఈరోజు వాక్యం వింటున్న నీవు, దేవుని సువార్తను వింటున్న నీవు, దేవుని మాటలను జాగ్రత్తగా ఆలకిస్తున్న నీవు కృతజ్ఞత కలిగిన దానిగా ఉన్నావా? దేవుడు నాకు ఆయుష్నిచ్చాడే, దేవుడు నాకు ఈ ప్రాణాన్ని ఇచ్చాడే, దేవుడు నాకు ఈ మంచి బలాన్ని ఇచ్చాడే, పని చేసుకోవడానికి శక్తినిచ్చింది ఎవరు? దేవుడు. నీవు కూలికి పోతే ఒక 500 వస్తాయేమో, పోనీ 1000 రూపాయలు వస్తాయేమో. వేరే ప్రాంతానికి వెళ్ళి కొంతమంది వెళ్తారు, మేము అడుగుతూ ఉంటాం వచ్చినప్పుడల్లా, ఎక్కడికి వెళ్ళారమ్మా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళారమ్మా అని. పనికి వెళ్ళారయ్యా, దూర ప్రాంతానికి వెళ్ళాను. మేము ఆలోచిస్తాం, ఎందుకంటే ఈ ప్రాంతంలో పనులేం ఉండవు, దూర ప్రాంతంలో. దేనికోసం వెళ్తారు? సంపాదన కోసమే కదా, డబ్బు కోసమే కదా. కానీ ఆ డబ్బు సంపాదించుకోవడానికి ఏం కావాలి? బలం కావాలి, శక్తి కావాలి. అది ఇచ్చేవాడు ఎవరు? దేవుడు. నీవు దేవుణ్ణి అంగీకరించకుండా, దేవుణ్ణి నీ హృదయంలో చోటు ఇవ్వకుండా, స్థానం ఇవ్వకుండా ఇంకా ఎన్ని రోజులు ఆలస్యం చేస్తావని దేవుడు వాక్యం ద్వారా ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నా. ఒకవేళ నువ్వు మారు మనసు చెందకపోతే, రక్షణ పొందకపోతే, దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజే రక్షణ పొందుకో, ఈరోజే నీ హృదయాన్ని మార్చుకో. ఇంకా మనం చూడగలిగితే బైబిల్ గ్రంథంలో పొట్టివాడైన జక్కయ్య అని అంటాడు. పొట్టోడే అంట, ఈ భుజాల హైట్ ఉంటాడంట, 4 అడుగులు ఉంటాడంట. కానీ దేవుని గురించి విన్నప్పుడు కానీ, దేవుని మాట ఎవరైతే దేవుని గురించి చెప్తా ఉన్నారో ఆయన చూడబడ్డప్పుడు ఆయన హృదయంలో ఆలోచన కలిగింది, తపన కలిగింది, దేవుణ్ణి చూడాలి. అసలు ఎవరు ఈయన గురించి ఇంతగానం మాట్లాడుకుంటున్నారు, ఏంది ఇంతగానం వెంబడిస్తున్నారు? మనం ఎవరైనా సినిమా యాక్టర్లు కానీ, రాజకీయ నాయకులు కానీ వచ్చినప్పుడు మన హృదయం ఏ విధంగా తపనలాడుతూ ఉంటుంది? నేను చూడాలి, నేను ఫోటో దిగాలి, ఫోటో దిగి పక్కన చూడాలి, నేను చెప్పుకోవాలి, నేను పలానాంత ఫోటో దిగా చూడు. మనం చూస్తాము. ఎందుకోసము? ఆకర్షణ అన్నమాట. ఈ ఆకర్షణ కూడా జక్కయ్యలో కనబడింది. జక్కయ్యలో కనబడి యేసుప్రభు వచ్చే మార్గంలో యేసుప్రభుని చూడాలని ఒక చెట్టు మీద కూర్చొని ఆ చెట్టు మీద చూడటం జరుగుతుంది. యేసుప్రభు వారు కూడా జక్కయ్యని పిలిచి వారి ఇంట్లో ప్రార్థన పెట్టడం జరుగుతుంది. ప్రార్థన పెట్టినప్పుడు జక్కయ్య హృదయం తెరవబడుతుంది. ఇదివరకు ఏ విధంగా ఉండేవాడంటే మూర్ఖంగా ప్రవర్తించేవాడు, అన్యాయంగా ప్రవర్తించేవాడు, ప్రజల పట్ల మూర్ఖుడుగా ఉండేవాడు. కానీ ఎప్పుడైతే దేవుడు వారి ఇంటిని దర్శించాడో, జక్కయ్య ఇంటికి వెళ్ళాడో, జక్కయ్య ఇంటికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు జక్కయ్య హృదయము మార్పు చెందింది. జక్కయ్య మనసు మారిపోయింది. మారిపోవడమే కాకుండా ఆయన స్థితిగతులన్నీ కూడా దేవుని వాక్యం మార్చేసింది. కీర్తనల గ్రంథము 119 అధ్యాయం 50వ వచనంలో ఒక మాట ఉంటుంది. కీర్తనల గ్రంథము 119 50వ వచనం. నోటెడ్ ఉండాలి వాక్యం. అయిపోవచ్చింది. నిన్నమ్మ నీ వాక్యము బిగ్గరగా చెబుతాం, నీ వాక్యము నన్ను బ్రతికించుతున్నది. దావీదు భక్తుడి దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు? దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనం చదువుతాం, ఈ వాక్యం ఎంతో ఫేమస్, ఎంతోమంది చూస్తాము. నీ వాక్యము నన్ను బ్రతికించుతున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగజేస్తున్నది, సుఖాన్ని కలుగజేస్తున్నది, శాంతిని కలుగజేస్తున్నది, ప్రశాంతను కలుగజేస్తున్నది. ఏంటిది? దేవుని వాక్యము. ఎప్పుడైతే దేవుని వాక్యం నువ్వు అంగీకరిస్తావో, దేవుని వాక్యాన్ని నువ్వు లక్ష్యపెట్టి దేవుని అంగీకరించడం ప్రారంభిస్తావో, నీకేం కలుగుతుందంటే నెమ్మది కలుగుతూ ఉంటుంది అన్నమాట. అందుకోసమే దేవుని మాటలను మనం జాగ్రత్తగా ఆలోచించాలి. బయటికి వెళ్ళినప్పుడు వివిధ మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాం, లోక సంబంధమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం. వాటి వలన సమయం వృధానే పోతుంది, సమయం అంతా వేస్ట్గానే వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్కసారి దేవుని గురించి నువ్వు మాట్లాడితే, నీవు మాట్లాడే చిన్న మాట అయినా కానీ, వచ్చిరాని మాట అయినా కానీ ఆ అవతల వ్యక్తికి ఒక కొత్త పదంగా కలుగుతుంది అన్నమాట తన మనసులో ఉద్దేశం. లోకస్థానమైన మాటలు ఏం కలుగజేస్తాయంటే టైం పాస్ని కలుగజేస్తాయి, కాలాన్ని గడపడానికి కలుగజేస్తాయి.
అంతే. మనం చూస్తూ ఉంటాం, అరుగుల మీద, దిమ్మల మీద, చెట్ల మీద కూర్చుంటారు. ఫోన్ చేసి దమ్మ, రే రావేంద్ర అన్నం తిందు అన్నిది. వాడు ఎక్కడుంటాడు? లోక సంబంధమైన ఊబిలో ఉంటాడు. ఆ మాటలు వదిలిపెట్టవు, ఎందుకంటే ఆ స్థితిలో నుంచి వచ్చాను నేను. లోకంలో ఉన్న మాటలను మనిషిని ఆకర్షిస్తాయి, కానీ దేవుని మాటలను ఆకర్షించు. ఎందుకంటే నువ్వు శ్రద్ధగా వినకపోతే దేవుని మాటలను ఆకర్షించలేవు. లూదియా శ్రద్ధగా కూర్చుంది, శ్రద్ధగా తన మనసుని దేవుని వాక్యం మీద ఉంచింది. చెవులను అటు ఇటు తిప్పకుండా, తను చేస్తున్న వృత్తి మీద కూడా, తన అమ్ముతున్న బట్టల మీద కూడా ధ్యాస ఉంచుకోకుండా దేవుని వాక్యం ప్రకటిస్తున్న భక్తుడైన పౌలు మీద ఆయన శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు ఆమె హృదయం తెరవగలిగింది, ఆమెలో మార్పు అనేది కలిగింది. ఈరోజు కూడా నువ్వు మారకపోవడానికి గల కారణం ఏంటంటే నీ హృదయాన్ని తెరవకపోవడమే, నీ హృదయాన్ని విప్పకపోవడమే. నీ హృదయాన్ని విప్పు చూడు, నీ హృదయాన్ని మార్చుకోవడానికి దేవుడు మార్గాన్ని కలిగేస్తాడు. అందుకోసమే దేవుడు మార్పు చెందమని ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ లోకానికి దేవుడు దేనికోసం వచ్చాడు? మనల్ని మార్పు చెందడానికి కోసం వచ్చాడు. ఆ కలువరి శిలువలో త్యాగాన్ని ఎందుకోసం చేయడానికి వచ్చాడు? నువ్వు ఆ శ్రమలు పడకూడదని, ఆ బాధలు పడకూడదని, అటువంటి బాధలు నువ్వు అనుభవించకూడదని దేవుడు ఈ లోకానికి వచ్చాడనమాట. నిన్ను నన్ను ఆయనతో మంచిగా తీసుకెళ్ళడానికి దేవుడు వచ్చాడు. అయినా నువ్వు దేవుని స్తుతిస్తున్నావు, దేవుని పాటలు పాడుతూ ఉన్నావు, ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావు, పరిచర్య చేసే వ్యక్తిగా ఉన్నావు. కానీ దేవుడు అంటున్నాడు ఏం తెలుసా? ఇవన్నీ నాకు వద్దు, నీ హృదయము నాకు విరిగి నలిగిన హృదయం కావాలంటే ఆయనకి. నీ దగ్గర ఉందా? మూర్ఖమైన హృదయం ఉందా? ఏం మాట్లాడతారులే, ఆదివారమే కదా, దేవుని వాక్యం చెప్తారు కదా, యథామామూలు అని గడుపుకోకూడదు. దేవుడు ఎప్పుడు ఎట్లా మాట్లాడతాడో ఎవరికి కూడా తెలియదు. దేవుడి మాటలు మనల్ని ధైర్యపరుస్తాయి అన్నమాట. దేవుడి వాక్యం మనల్ని బ్రతికింపజేస్తాయి. కిందాక చదివాం కదా, ఈ దావీదు శ్రమల్లో ఉన్నప్పుడు, అడవుల్లో ఉన్నప్పుడు, చెట్లల్లో ఉన్నప్పుడు ఆయనని ఆదరించింది ఏందో తెలుసా? దేవుని వాక్యం ఆయనను ఆదరించింది. అందుకని దావీదు భక్తుడు ఉంటాడు, ఈ వాక్యము నన్ను బ్రతికించింది. ఎక్కడ? ఎండల్లో కానీ, వానల్లో కానీ, చెట్లల్లో కానీ, అడవుల్లో కానీ, జంతువులలో నివసించినప్పుడైనా కానీ నన్ను బ్రతికించిందయ్యా అని దావీదు ఆ మాటలో తెలియజేశాడు. ఆ మాటలో ఉన్న మర్మం ఏంటంటే ఆయన బ్రతికి ఉన్నాడంటే దేవుని కృప. అందుకోసమే నీ వాక్యము నన్ను కాపాడింది. మోషే ఫరో చేతిలో నుంచి విడిపించబడినప్పుడు, ఫరో రాజ్యం నుంచి తప్పించుకోవాలన్నప్పుడు ప్రయత్నం చేసినప్పుడు మోషేని కాపాడింది దేవుని వాక్యం. దేవుని వెనక నుంచి దేవుని వాక్కు ఆయన వెంబడి వచ్చింది. ఎర్ర సముద్రం ఎదురొచ్చినప్పుడు కూడా మోషే భయపడలేదు, ఎందుకంటే మోషేతో దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి. ఈరోజు దేవుడు నీతో ఉన్నాడని నువ్వు నమ్మగలుగుతున్నావా? ఒక్కసారి ఆలోచించుకో, నీ హృదయంలో నువ్వు ఆలోచించుకో. దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు నా తోడు ఉన్నాడు అని నువ్వు నమ్మగలుగుతున్నావా? ఏది? లోక సంబంధమైన ఆచారాలు విడవకపోతే, లోక సంబంధమైన క్రియలు విడిచిపెట్టకపోతే, లోక సంబంధమైన మాటలు విడిచిపెట్టకపోతే, లోకంలో ఉన్న వాటిని అన్నిటిని పట్టుకొని మళ్ళా దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా మీకు స్తోత్రాలు, తండ్రి మీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా ప్రాణప్రియుడా, ఏం లాభం? చెప్పాలి. పాటలు పాడినంత ఏం లాభం? భలే పాడిందిరే ఈమె అనుకుంటారు, కానీ ఆమె హృదయం ఏ విధంగా ఉన్నదని ఎవరైనా ఆలోచిస్తారు? దేవుడు పాటలను లక్ష్య పెట్టడు. సింగర్లు అవసరం లేదు దేవుడికి. ఎవరు కావాలి? ఎవరైతే హృదయాన్ని విప్పుతారో, హృదయాన్ని తెరుస్తారో వారు దేవుడికి కావాలంటే. దేవుడు నువ్వు సింగర్వా, గాయకురాలువా, మంచి పరిచయం చేసే వ్యక్తివా, వాయిద్యాలు వాయించే వ్యక్తివా అని చూడడు దేవుడు. నీ హృదయం సరిగ్గా ఉందా లేదా? ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుడు నీతో, నీ హృదయం సరిగ్గా ఉందా లేకుంటే వంకర మార్గంలో ఉందా? భక్తుడైన పౌలు చెప్పిన మాట అదే. దాని అర్థం ఏంటంటే ఆ అజ్ఞాన కాలంలో దేవుని గురించి చెప్పేవాడు లేరురా బాబు, దేవుడు గురించి చెప్పేవాళ్ళు లేరు, దేవుని వాక్యము లేదు, ఇలాంటి బైబిల్ గ్రంథం కూడా లేదు. కానీ ఈ కాలంలో మీకు అన్ని సదుపాయాలు ఉన్నాయి, ఈ కాలంలో అన్ని వసతులు ఉన్నాయి, కానీ నువ్వు దేవుని అంగీకరిస్తున్నావా? అంగీకరించాలని ఆజ్ఞ వేసినట్టుగా మాట్లాడాడు భక్తుడైన పౌలు.
ఈరోజు కూడా మనం కూడా మారు మనసు పొందకపోతే, పశ్చాత్తాపం కలగకపోతే, రక్షణ అనేది పొందుకోకపోతే మన భక్తి జీవితం వేస్ట్, వ్యర్థమే. నీవు దేవుని మాటల మీద లక్ష్యం ఉంచుకోకుండా దేవుని మాటలను తృణీకరించే వ్యక్తిగా ఉంటే నీ జీవితం వ్యర్థమే. దేవుడు మరియా వాళ్ళ ఇంట్లో కూటమి పెట్టడానికి వస్తాడు, ప్రార్థన కూడికను పెట్టడానికి వస్తాడు. వచ్చినప్పుడు మార్తా మరియా ఇద్దరు ఉంటారు, అక్క చెల్లెలు. ఉన్నప్పుడు మరియా ఏమో దేవుని దగ్గర కూర్చుంటుంది, మార్త ఏమో వంటగదిలో కూర్చుంటుంది. వంటగది దేనికి గుర్తు? లోకానికి గుర్తుగా ఉంది, లోకంలో ఉన్న వాటికి గుర్తుగా ఉంది. కొంతమంది మందిరంలో ఉన్నట్టే ఉంటారు, కానీ వాళ్ళ హృదయాలు ఏడుంటాయి? వాళ్ళ ఇంటి మీద, వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువుల మీద, వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్ల మీద, వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలు బంధువుల మీద. చుట్టాలు వచ్చారు ఈరోజు, తొందరగా ఇచ్చిపెట్టట్లే అయ్యారు, తొందరగా ఇచ్చిపెట్టట్లే అయ్యారు. అరే ఆయన ఫోన్ చేస్తున్నాడు, అల్లుడు మెసేజ్ పెడుతుంది, వస్తున్నా 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 వస్తున్నా. కానీ దేవుని వాక్యం వినిపించుకోరు, పొలానికి పోతాం. ఏంది ఏం సంగతి అనే బదులు దేవుడు ఎవరో తెలుసా? దేవుని అంగీకరించకపోతే దేవుని వాక్యం చెప్పాలి. దేవుని అంగీకరించినట్లయితే ఇంకా ఆమెలో ఉన్న శోధనలను పరిశీలన చేసుకుని ఒకరినొకరు పురుగొల్పుకోవాలి. అట్ట కాకుండా సైగలు, మాటలు, వ్యర్థమైన మాటలు మనకు అనవసరం. ఇవన్నీ భక్తి జీవితం చేసే వాళ్ళకి ఇవన్నీ అనవసరం అండి. అందుకోసమే దేవుని మాటలు మనము అంగీకరించేవారిగా ఉండాలి. దేవుని మాటలను లక్ష్యం చేస్తే దేవుడు నీ హృదయాన్ని తెరుస్తాడు. దేవుని మాటలు, నా మాటలు ముగిస్తున్నాను, చివరిగా వినండి. దేవుని మాటలను ఎప్పుడైతే నీవు స్వీకరిస్తావో, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, దేవుని మాటలు నీ హృదయంలో లక్ష్య పెట్టుకుంటావో, దేవుడు నీ కుటుంబంలో కార్యం చేయడం ప్రారంభిస్తాడు. జక్కేయ నమ్ముకోక ముందు జీవితం ఒక విధంగా ఉంది, జక్కేయ నమ్ముకున్న తర్వాత తన జీవితం ఇంకో విధంగా ఉంది. చీ పోరా అన్న వారిని నమస్కరించి చేసినట్టుగా దేవుడు చేశారు. దేవుని వాక్యం రోగంతో బాధపడుతున్న జీవితం, ఎంతో వ్యాధితో, తపనతో, కన్నీరుతో ఉన్న జీవితం, రక్తస్రావం కలిగిన జీవితం, ఎంతో బాధాకరమైన జీవితం, సంతోషం లేని జీవితం, నెమ్మది లేని జీవితం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని, అంటే దేవుని గురించి వినిందో, యేసుప్రభు వారి గురించి వినింది కాకుండా నమ్ముకొని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు స్వస్థత అనేది కలిగింది, ఆరోగ్యం అనేది కలిగింది. అందుకోసమే దేవుని మాటలు మనం వినాలి. వినిన మాటలు ఏం చేస్తాయంటే మనల్ని బలపరుస్తాయి, నీ స్థితిగతులను మారుస్తాయి, నీ పరిస్థితులను మారుస్తాయి, నీ జీవితాన్ని కూడా మారుస్తాయి. నీకున్న పరిస్థితులు కూడా తలకిందులుగా ఉంటే దేవుడు తిప్పుతాడనమాట. మోషేకున్న పరిస్థితులన్నీ తలకిందులుగా ఉన్నాయి. ఫరో వస్తున్నాడు, చంపేస్తాడు. మరి కొద్దిసేపట్లో జనాలు అంటున్నారు, ఏమన్నా ఓ మోషే వస్తున్నాడు రాజు, నిన్ను నమ్ముకొని వచ్చాం కదా నా బాబు. సమాజగాడ ఇటుకలు చేసుకుంటా ఉండేవాళ్ళం, మా కష్టం ఏదో మేము పడేవాళ్ళం, మా ప్రయాస ఏదో మేము పడేవాళ్ళం, మా బాగోగులేమో మేము చూసుకునేవాళ్ళం, ప్రశాంతంగా ఉండేవాళ్ళని ఈ అడవిలో తీసుకొని వచ్చావు, ఆహారం పెట్టావు, పోషించావు, మంచిగా నడిపించావు. కాదనట్లా ఇప్పుడు మోషే ఫరో వస్తున్నాడు, మరణం వస్తుంది అన్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడిన మాట ఏంటంటే, నేను నీ తోడు ఉన్నాను. భయపడలేదు మోషే దేవుడు కర్ర చాపగా ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు. దేవుడు, మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, క్రియలన్నీ చేయగలిగిన దేవుడు. ఎప్పుడైతే నువ్వు దేవుడిని నమ్ముతావో అప్పుడే నీ పట్ల జరుగుతాయి. అందుకనే దేవుడు ఒక మాటను చెప్తాడు, నమ్ము వారికి ఈ సూచక క్రియలు జరుగుతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే నమ్ముతారో వారికి క్రియలు అనేవి జరుగుతాయి. అందుకోసమే దేవుని మాటలను మనం నమ్ముకుందుముగాక, దేవుని మాటలను మన హృదయాల్లో చేర్చుకుందుముగాక, దేవుని మాటల మీద మన మనసును ఉంచుకుందుముగాక, దేవుని యొక్క వాక్యాన్ని మనం లక్ష్య పెట్టేవారిగా ఉండుదుముగాక. మోకరించండి, పశ్చాత్తాపం కలిగి ఈ దినమున మనం ప్రార్థన చేసుకుందాం.